కర్కాటక రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు. ముందే చెప్పేస్తున్నా, ఈ రెండు విషయాల్లో జాగ్రత్త. జరగబోయే నిజం వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి పేరుతో ఉన్న స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుంది. ముఖ్యంగా ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు చాలా మార్పులు కూడా ఈ సమయంలో చూడబోతున్నారు. ఈ కర్కాటక రాశి వారు ఇంగ్లీష్ అక్షరం ఎం అనే అక్షరం, తెలుగు అక్షరం మా గుణితంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ విషయంలో జాగ్రత్త. ఈ స్త్రీని మీరు కొంచెం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. మిగిలిందంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కనుక మీరు ముఖ్యంగా ఈ స్త్రీని దూరంగా ఉంచినట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. ప్రమాదం అన్నది స్త్రీ కారణంగా మీకు పొంచి ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది. ప్రారంభించిన పనిలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. తోటి వారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అదృష్ట దేవత శ్లోకం చదవాలి, మీకు మంచి జరుగుతుంది. లాభదాయకమైన శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారికి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగంలో క్రమంగా పైకెదుగుతారు. మీ మంచితనమే మీ అభివృద్ధికి మూలమవుతుంది. ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు అయితే సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తోంది. మహా ఈశ్వర సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారబోతూ ఉంది. వీరు ఏదైతే జీవితం ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో సొంతం కాబోతూ ఉంది. అంతేకాదు ఈ కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో శని 8వ ఇంట్లో ఉండడం వలన మీరు మానసికంగా పరిణతి చెందుతారు. గత సంవత్సర కాలంగా కూడా శని గోచారం కారణంగా ఏర్పడిన సమస్యల వలన ఓపిక, మనోధైర్యం పెరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఈ ఏడాది మొదట్లో గురువు 11వ ఇంట్లో ఉండడం వలన మీకు మంచి స్నేహితులు, భాగస్వామ్యులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో దానిని పరిష్కారం అనేది లభిస్తుంది. కూడా మీ పరిచయాలు కూడా పెరుగుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. మీ ఉద్యోగ లక్ష్యాలను సాధించడంలో పెద్దలు అనుభవాలు మీకు మార్గదర్శకత్వాన్ని చేస్తాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి కూడా ఉంటుంది. మార్చి 29న శని 9వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు ప్రయాణాలు, ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలపైన మీ దృష్టి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి
ఈ సమయంలో కొంతమందికి ఉద్యోగంలో అనుకోని మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వాయిదా వేసే స్వభావం కలవారు మరియు ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకుని బాధపడేవారు ఈ సమయంలో వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం మరియు నిజాయితీగా పనిచేయడం వల్ల ఈ సమయంలో మీరు వృత్తిలో అభివృద్ధి కూడా సాధించగలుగుతారని చెప్పడంలో సందేహం లేదండి. కర్కాటక రాశి వారికి 2025లో ఆర్థిక పరిస్థితి సాధారణంగానే బాగుంటుంది. ఈ ఏడాది మొదట్లో మీరు ఆర్థికంగా స్థిరపడతారు. గురువు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు స్థిరమైన ఆదాయం, పొదుపు మరియు తెలివైన పెట్టుబడులు కూడా వస్తాయి. డబ్బు సమకూర్చుకోవాలనేటటువంటి వారికి ఈ సమయం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ సోదరులు, సోదరీమణులు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయం చేస్తారు. భూమి, ఇల్లు వంటివి ఆస్తి కొనాలి అని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం మొదట్లో ప్రణాళిక వేసుకోవడం మంచిది. గురువు మీ తెలివైన ఖర్చులు పొదుపు చేయడానికి సహాయపడతాడు. చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్బడి చలచర్మి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. ఎండ్రకాయ ఆకారము మనకు చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీన్ని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చండి. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతుంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరి మానసిక సంఘర్షణలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.